నిన్నటిదాకా వార్తో ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిన ట్రంప్ మరోసారి టారిఫ్ టార్చర్ చూపించబోతున్నారు. ఇరాన్కు ఆయుధాలు ఇస్తే 50% టారిఫ్ విధిస్తానని ప్రపంచ దేశాలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్, అమెరికా మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వెంటనే వచ్చిన ఈ ప్రకటన హాట్ టాపిక్ మారింది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత వెంటనే అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశానికైనా గట్టి గుణపాఠం చెబుతామన్నారు. దానికి ఆయుధాలను సరఫరా చేసే దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 50% సుంకాన్ని విధిస్తామని ప్రకటించారు ట్రంప్. ఈ నిర్ణయం విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు, రాయితీలు ఉండబోవని తేల్చి చెప్పారు ఆయన. టారిఫ్ల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత గంటల వ్యవధిలో ఈ ప్రకటన వెలువడటం హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ తన సైనిక బలాన్ని పెంచుకోకుండా అడ్డుకోవడమే టార్గెట్గా ట్రంప్ ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించారు. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్ టారిఫ్ పేరుతో ప్రపంచ దేశాలను భయపెట్టారు. తన మాట వినని కంట్రీస్పై భారీగా సుంకాలు విధించారు. చీటికి మాటికి సుంకాల కొరడా జుడిపించారు. ఇప్పుడు వార్ తర్వాత మరోసారి ఈ టారిఫ్ వెపన్ను బయటకు తీశారు.